హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు మీకు నేను చెకోడీలు చేసి చూపిస్తున్నాను అండి. ఇవి మైదాతో చేసుకుంటేనే బాగుంటాయండి. అంటే మనకి కార్ఖానాలో కానీ స్వీట్ షాపుల్లో ఎంత టేస్ట్ ఉంటాయో అలాగే వస్తాయి. ముందుగా వెడల్పాంటి బాండీని ఒక దాన్ని పెట్టుకొని దీనిలోకి ఒక బౌల్ తోటి వాటర్ వేసుకుంటున్నాను. మనం పిండి ఎంత తీసుకుంటామో అంతే వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి. ఒక కప్పు మైదాకి నేను ఒక కప్పు బట్టికి వాటర్ని తీసుకుంటున్నాను. వాటర్లోకి ఉప్పుని వేసుకొని దీనిలోకి బటరు, నూనెను వేసి బాగా మరిగించుకోవాలి. మీ దగ్గర బటర్లో అయితే పూర్తిగా ఆయిల్ని వేసుకోవచ్చు. దీనిలోకి వామును కూడా వేసి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు పిండిని వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండి వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని ఇలాగా ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పిండి అనేది బాగా ఒత్తుకోవాలండి. అంటే ఎక్కడ ఉండలు లేకుండా. చాలామందికి వేడి చేతికి అంత పట్టదు కదా, అలాంటప్పుడు ఇలా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా బాగా ఒత్తుకోవాలి. ఆయిల్ అనేది అప్లై చేయటం వల్ల వేడి కొంచెం చేతికి అంత తగలదండి. ఇలాగా సింగిల్గా ఉన్నది చక్కెరాల గిద్దను తీసుకుంటున్నాను. నా దగ్గర అయితే గన్ను ఉందండి. గన్నును తీసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని పెట్టుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసి ఒక కవర్ని వేసుకోవాలి. కవర్ మీదకి మనము ఇలాగ బారుగా చెకోడీలు చేసుకోవడానికి వీలుగా ఇలా ఒత్తి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగ చిన్న పీసెస్ని తీసుకొని ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవటమే. ఇలా ఒత్తుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్నీ. పిండి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చెకోడీలు అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. మనము ఏమాత్రం చల్లగా అయిపోయాక చేస్తే చెకోడీలన్నీ విచ్చిపోయినట్టు వస్తాయి. దాంతోపాటు మనం పిండిలో ఆయిల్ వేయకపోయినా కూడా మనకి విరిగిపోయినట్టు వచ్చి చెకోడీలు గొల్లగా రాకుండా ఉంటాయండి. అందుకని కంపల్సరీ మీరు ఆయిల్ కానీ బటర్ కానీ వేసి మాత్రమే వేడి నీళ్ళని కాచుకోవాలి. పిండి కూడా వేడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకొని ఇలాగా చూడండి, మీకు వీడియోలో చూపించేలాగా చెకోడీలని చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ అన్నిటినీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాగా మీరు గన్నుకు ఆయిల్ రాస్తూ వేశారంటే మీకు ఒత్తుకునేటప్పుడు ఈజీగా వస్తుందండి. మనం అదే మామూలుగా ఒత్తామంటే అంత ఈజీగా అయితే రాదు. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఎక్కడ ఈ పిండి కలిపాక వాటర్ అనేది అస్సలు వాడకూడదండి. ఆయిల్తో మాత్రమే చేసుకోవాలి. మళ్ళీ వాటర్ తగిలిందంటే కనుక పిండి పల్చగా అయిపోతుంది. మనకు అంత బాగా అయితే చెకోడీలు రావు. ఒక కప్పు మైదాకి ఒక కప్పు వాటర్ కరెక్ట్ కొలతలు. మీకు కొలతలతోటి నేను చూపిస్తున్నాను. మీరు ఇదే కొలతలతోటి చేసుకోండి. చెకోడీలు చాలా బాగా గొల్లగా వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా చెకోడీలు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 5 నిమిషాలైనా సరే ఇలా వదిలేయాలి. వెంటనే తిప్పకూడదు. 5 నిమిషాల తర్వాత ఇలా కదుపుతూ చెకోడీలన్నింటినీ వేయించి ముప్పావంతు వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా చెకోడీలన్నింటినీ వేయించుకొని అన్నీ వేయించాక చివరగా ఒకసారి మొత్తం కలిపి డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంటే మీకు ఎన్ని కళాయికి పడితే అన్నీ వేసుకొని ఒకసారి ఇలా ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవటమే. మీకు ఎంతో టేస్టీగా ఉండే చెకోడీలు రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.